హాయ్ వెల్కమ్ టు ది ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ రోజు అయితే మేము నెల్లూరు శ్రీను బాబాయ్ హోటల్కి అయితే వచ్చేసాం అనమాట. వీళ్ళ దగ్గర డిఫరెంట్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీకైతే చూపిస్తాను, లోపలికి పదండి. జనాలతో మధ్యాహ్నం కలకల్లాడుతూ అయితే ఉంటుంది అనమాట. మంచి అడవిడి అయితే ఉంటుంది. మీరు త్వరగా అయితే రావాలన్నమాట. 12:30కి అలా వస్తే మీకు సిట్టింగ్ అనేది అయితే దొరుకుతుంది. మేము ఒకసారి ఈ ఏరియాలో వస్తున్నప్పుడు ట్రై చేసాం, బాగుంది, అందుకని వీడియో చేయడానికి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు ట్రై చేసి మీకు ఎలా ఉందో నేనైతే చెప్పేస్తాను. మేము మంచిగా సీన్ బాబాయ్ దగ్గర మంచి వేడివేడిగా చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే చికెన్ 65 కూడా ఇస్తారు. మనకు తెలిసి హైదరాబాద్లో నాకు తెలిసి ఎక్కడ ఇయ్యరు. మంచిగా లెగ్ పీస్ కూడా వేస్తాడు అనమాట బాబాయ్. చూడండి, దాంతోపాటు మనకి చికెన్ 65 కూడా వస్తుంది వేడివేడిగా. బిర్యానీ కాంబినేషన్ విత్ బాస్మతి రైస్ అనమాట. అలా కలుపుకొని మంచి గుమగుమలు అయితే ఆడుతుంది అనమాట బిర్యానీ. టేస్ట్ చూసి చెప్పేస్తాం మీకు. చికెన్ 65 పీసెస్ అనమాట. మంచి మెత్తగా అయితే ఉన్నాయి వేడివేడిగా. పీసులు కలుపుకొని తింటుంటే బిర్యానీలో మంచి టేస్ట్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా వచ్చినప్పుడు మీరు బిర్యానీ ట్రై చేయండి. నాకైతే ఇది డిఫరెంట్గా అనిపించింది, చికెన్ 65 ఇవ్వడం అనేది. చికెన్ 65 బిర్యానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా వచ్చినప్పుడు మీరు కూడా ఇదైతే ట్రై చేయండి. దాంతోపాటు వీళ్ళ దగ్గర రైస్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. బిర్యానీ ఉంటుంది, బగారా రైస్ ఉంటుంది, పీసెస్ చికెన్ 65లో గ్రేవీ కూడా వచ్చింది అనమాట. బిర్యానీలో కలుపుకోవడానికి అయితే బాగుంటుంది అలా వస్తే. అందువల్ల నాకైతే బాగా నచ్చింది. తర్వాత దీంతో పాటు మేము డిఫరెంట్ ఐటమ్స్ కూడా చెప్పాను, అవి కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు అయితే చెప్తాను అనమాట. ఇప్పుడైతే బిర్యానీ టేస్ట్ చేసాం అనమాట. మంచిగా దాంట్లో లెగ్ పీస్ చికెన్ 65 అయితే ఇచ్చారు. ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట. మీరు కూడా వచ్చినప్పుడు ఆ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. బగారా రైస్, చిట్టుముత్యాల రైస్, అట్లానే చికెన్ ఫ్రై, గోంగూర చికెన్ కర్రీ ఇవి చెప్పామన్నమాట. దాంట్లో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే గోంగూర చట్నీ అనమాట. మేము ఆల్రెడీ ట్రై చేసామని చెప్పాం కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ దాంతోనే మనం అయితే ట్రై చేద్దాం. బగారా రైస్లో కలుపుకొని గోంగూర విత్ ఆనియన్. గోంగూరలో ఎప్పుడైనా పుల్లదనం తెలిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. భలే అనిపించింది నాకు. ఇంకా ట్రై చేద్దాం. గోంగూర మంచి పుల్లగా మంచి టేస్ట్గా అనిపించింది ఆ బగారా రైస్ కాంబినేషన్కి. స్పైసీ లేకుండా నీట్గా తినాలి, మంచిగా తినాలనుకుంటే సీను బాబాయ్ హోటల్కి అయితే రావచ్చు మీరు ఖచ్చితంగా. ఇప్పుడు గోంగూర చిట్టుముత్యాల రైస్లో అయితే ట్రై చేద్దాం. బగారా రైస్లో తిన్నా కదా, మంచిగా అనిపించింది. చిట్టుముత్యాల రైస్లో ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ళ దగ్గర రాగి సంగటి చికెన్, రాగి సంగటి మటన్ కూడా అవైలబుల్ ఉంటాయి. అవి కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరైతే. అలా గోంగూర కలుపుకొని నా గోంగూర అయితే భలే నచ్చింది అనమాట. మంచి పుల్లగా భలే ఉంది. దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, అందువల్ల బాగుంది. చికెన్ ఫ్రై అయితే ట్రై చేద్దాం. చూడండి, పీస్ కూడా మంచి దిట్టంగా అయితే ఉంది. ఫ్రై ఇదిగోండి, మెత్తగా పీస్ ఇలా ఉడికిందనమాట. అలా కలుపుకొని దీంట్లో సెమీ గ్రేవీ కూడా వచ్చిందనమాట. మీరు కలుపుకోవడానికి కూడా వస్తుంది, లేదంటే నంచుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఆ ఫ్రై అనేది బాగా ఏగింది అనమాట. చికెన్ ఎప్పుడైనా ఏగితే మంచి టేస్ట్ ఉంటుంది. పీస్ మెత్తగా ఉడికింది. నాన్ వెజ్ ఎప్పుడైనా మెత్తగా ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తే తినాలనిపిస్తుంది. ఇంకా దాంతోపాటు మనం 2 ఐటమ్లు అయితే చెప్పాం, గోంగూర చికెన్. ఇప్పుడు గోంగూర చికెన్ అయితే ట్రై చేద్దాం. అది వచ్చేసి చిట్టుముత్యాల రైస్లో ట్రై చేద్దాం.
గోంగూర చికెన్. ఈ పీస్ చూడండి, ఇదిగో ఇది కూడా ఇలా మెత్తగా ఉడికితే నాన్ వెజ్ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఆ గోంగూర అనేది మొత్తం పడుతుంది అనమాట. అలా కొంచెం గ్రేవీ తీసుకొని అలా కలుపుతుంటేనే నోరు ఊరుతుంది అనమాట. గోంగూర అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మేము గోంగూర చట్నీ ట్రై చేసాం కదా, నాకు అది బాగా అనిపించింది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. బా తింటుంటే మంచి టేస్ట్ అనిపించింది, అందుకే జనాలతో మంచిగా కలకలాడుతుంది అనమాట. జనాలు వస్తూనే ఉంటారు మీరు తింటూ ఉంటే. బాబాయ్ మన ఇంట్లో వాళ్ళకి ఏమన్నట్టు చికెన్ ముక్కలు అయితే వేస్తారనమాట, అదేనా ఇదేనా అని చెప్పి అన్ని మంచిగా అయితే వడ్డిస్తారు. మీరు బాబాయ్ చాలా వీడియోస్ చూసుంటారు అనమాట, ప్రతిదీ వాళ్ళనే ట్రీట్ చేస్తారు ప్రతి కస్టమర్ని. మీరు కూడా వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. వీలైతే స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్ ఉన్నారన్నమాట. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే దాంట్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మీరు ర్యాపిడోలో బుక్ చేసిన సీన్ బాబాయ్ నెంబర్ అయితే ఇస్తాం అనమాట ఇక్కడ, కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి ఫోన్ చేసినా మీకు డైరెక్ట్ ర్యాపిడోలో అయితే పంపిస్తారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. మనం తింటూ ఉంటే బాబాయ్ పెడుతూనే ఉంటారనమాట కడుపు నిండా. నాకైతే బాగా నచ్చింది, అది మంచిగా ట్రీట్ చేస్తారు ఒక చుట్టాలాగా. ఫస్ట్ అయితే చికెన్ ట్రై చేద్దాం. అలా బగారా రైస్లో కలుపుకొని అలా కలుపుకొని బా చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది. అన్ని నాన్ వెజ్ కర్రీస్ తిని మంచిగా రైతాతో తింటే కడుపు అయితే చల్లగా ఉంటుంది అనమాట. ఫైనల్గా రైతాతో అయితే ట్రై చేసేద్దాం. అలా కలుపుకొని మీరు మంచిగా నాన్ వెజ్ కర్రీస్ తినాలి, మంచి ప్రైజెస్లో తినాలనుకుంటే నెల్లూరు శ్రీను బాబాయ్ హోటల్కి అయితే వచ్చేసండి. లొకేషన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇక వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు హెల్త్ టిప్ ఏంటంటే, ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు. అధిక బరువు, మధుమేహం ఉన్నవారికి మంచి ప్రయోజకరం. ఈ పండులో విటమిన్ ఏసీలు పుష్కలంగా ఉంటాయి. కంటి సమస్యను, నొప్పులను నివారిస్తుంది. బాబాయ్ మన దగ్గర ఏమేమి ఉంటాయి ఐటమ్స్, ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడో చెప్పరా బాబాయ్? ఇది లోటస్ పాండ్ ఎమ్మెల్యే కాలనీ. ఓకే ఓకే. ఎమ్మెల్యే కాలనీలో లోటస్ పాండ్ లో ఆడిటోరియం ఆపోజిట్ లో ఉంటుంది. ఆర్ఎన్ఆర్ ఆడిటోరియం, రావినారాయణ రెడ్డి ఆడిటోరియం. నెక్స్ట్ ఇది మాది 13 years అయింది ఇక్కడ పెట్టి. కింద ఫస్ట్ అక్కడ లోటస్ పాండ్ దగ్గర ఉండేది, ఇప్పుడు పైకి షిఫ్ట్ అయింది అంతే. క్యాటరింగ్ కూడా ఉంటుంది. క్యాటరింగ్ కూడా అవైలబుల్. కాంటాక్ట్ అవ్వాలంటే ఒకసారి నెంబర్ చెప్తారా? 7799666789. ఓకే. మనకి ఇది ఐటమ్స్ ఏమేమి ఉంటాయి బాబాయ్? బిర్యానీ ఉంటుంది, ఓకే, పలావ్ ఉంటుంది, ప్లెయిన్ పలావ్, ప్లెయిన్ చిట్టు ముత్యాలు. ఓకే. దానికి చికెన్ అయితే చికెన్ 3 వెరైటీలు వేస్తాను. మటన్ అయితే మటను, అట్లా అనమాట. నాటుకోడి, ప్రాన్స్ ఉంటుంది. ఏది కావాలంటే పలావ్. మన దగ్గర టైమింగ్ ఎలా ఉంటుంది? టైమింగ్ 12 to 4:30. 12 to 4:30 అన్ని డేస్ అవైలబుల్ ఉంటుంది. 365 days లో అంటే దసరా, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు క్లోజ్ లో ఉంటుంది, సంక్రాంతి. ఓకే. మిగతా రోజులు అయితే అన్ని రోజులు. ఓకే, చవితి కూడా ఒక రోజు. ఇక్కడ యారో చూపిస్తుంది కదా అండి, ఇదే సీన్ బాబాయ్ ఎగ్జాక్ట్ లొకేషన్. లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మీరు గూగుల్ మ్యాప్లో సీన్ బాబాయ్ హోటల్ అని కొట్టిన ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్తారు. మెనూ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సీన్ బాబాయ్ హోటల్. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7799669789. ఇక్కడ హెల్త్ బార్ కనపడుతుంది కదండి, ప్యూర్ గుడ్ సాటిస్ఫైడ్. నాకు ఎలా అనిపించిందో ఈ హెల్త్ బార్లో అయితే యారో అయితే చెప్పేస్తుంది. నేను ట్రై చేసినప్పుడు అయితే నాకైతే బాగా అనిపించింది. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. నాకైతే సాటిస్ఫైడ్ అనిపించింది అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది.